అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివాం. ఈ 59వ వచనం నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం నుండి యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు ఆ సిలువలో శ్రమను శిక్షను అనుభవించాడు. మరి యేసుక్రీస్తు శ్రమలలో ఒక ముఖ్యమైన సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. అదేమిటంటే ప్రధాన యాజకుడు సమక్షంలో జరిగినటువంటి అన్యాయపు తీర్పు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ తీర్పు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదో ఒక రీతిగా యేసు ప్రభువారి మీద నిందారోపణ చేసి లేక నేరారోపణ చేసి ఆయనను చంపాలి అనేది ఇక్కడ వారి యొక్క ఉద్దేశముగా కనబడతా ఉంది. మరి అందుకని యేసు ప్రభువు మీద వారు నేరారోపణ చేస్తూ ఉన్నారు. చాలామంది వచ్చారు నిందారోపణ నేరారోపణ చేయడానికి, ఆయన మీద నేరారోపణ చేయడానికి చాలామంది వచ్చారు. వాళ్ళు ఎవరో అబద్ధ సాక్షులు అని ఉంది బైబిల్లో. వారు అబద్ధ సాక్షులు చాలామంది ముందుకు వచ్చారు కానీ వారిలో ఇద్దరు, ఆ ముందుకొచ్చిన వారిలో ఎవరి అబద్ధ సాక్ష్యం కూడా నిలబడలేదు. కానీ ఇద్దరు లేచి వాళ్ళు కూడా అబద్ధ సాక్ష్యం చెబుతున్నారు. ఏమని? ఇదిగో వీడు మందిరమును పడగొట్టి 3 దినములలో దానిని లేపగలనని చెప్పెను అనిరి. ఈ మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈ మాట వారు నిందారోపణ చేస్తున్నారు. మరి ఇది కరెక్టేనా కాదా అని మనం ఆలోచన చేస్తే, అంటే యేసు ప్రభు వారు ఆ మాట అసలు అన్నారా లేదా అని మనం ఆలోచన చేస్తే గనక, యోహాను సువార్తలో 2వ అధ్యాయం 19వ వచనం నుండి యేసు ప్రభు వారు ఇక్కడ అంటున్నారు కదా, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. అంటే అన్నారా లేదా యేసు ప్రభు వారు? చెప్పరండి? అన్నారా? యేసు ప్రభు వారు అన్నారు. వారు ఆ మాటనే జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దేవాలయమును వీడు 3 దినాల్లో పడగొట్టి మళ్ళా లేపుతానని చెప్పడం మా చెవులారా మేము విన్నాం అని చెప్తున్నారు. మరి యేసు ప్రభు వారు ఆ మాట అన్నట్టుగా మనం యోహాను సువార్తలో చూస్తున్నాం. మరి యేసు ప్రభు వారు ఆ మాట అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏమన్నారో చూడండి. ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే. ఎన్ని సంవత్సరాలు కట్టారు? దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారట? 46 సంవత్సరాలు కట్టారట. అంటే నువ్వు దాన్ని పడగొట్టి కేవలం 3 దినాల్లో దాన్ని లేపుతాను అంటున్నావు, ఇది ఎలా సాధ్యం అని యూదులు యేసు ప్రభు వారిని అడిగారు. సరే, యేసు ప్రభు వారు ఏమన్నారు అక్కడ? అయితే చూడండి, అయితే తన శరీరమును, ఇక్కడ లోతైన అర్థం చాలా చక్కగా ఉంది. ఆయన చెప్పింది భౌతిక సంబంధమైన దేవాలయం గురించి కాదు. ఆయన తన శరీరము అనే దేవాలయముల గురించి ఆయన ఈ మాట చెప్పాను అని స్పష్టంగా రాయబడి ఉంది అక్కడ. మరి వారికి దేవాలయం అంటే ఈ దేవాలయమే అనుకుంటారు. అందుకని
ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన మనుషులకు ఆత్మ సంబంధమైన మాటలు అర్థం కావు. ఇక్కడ నిలబడి ఒకటి మాట్లాడితే వాళ్ళకి ఇంకొకటి అర్థం అవుతుంది. వాక్యం ఒక రీతిగా చెబుతా అంటే వాళ్ళు ఇంకొక రీతిగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధులు, వారు ప్రకృతి సంబంధులు. ఎంతసేపు కూడా శరీరాన్ని హేతువు చేసుకొని, శరీరాన్ని ఆస్పదం చేసుకొని వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఆత్మ సంబంధమైన సంగతులు ఎవరికి అర్థమవుతాయి? ఆత్మ సంబంధులకే అర్థమవుతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి అర్థమయ్యే రీతిగా బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మనస్సులను తెరుస్తాడు, వారి హృదయాలు తెరవబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట కూడా వారి హృదయంలో నాటబడుతుంది. కనుక ఆత్మ సంబంధమైన మాటలు వారికి అర్థమవుతాయి. శరీర సంబంధమైన వారికి, ప్రకృతి సంబంధమైన మనుషులకు అవి అర్థమో కానే కాదు. వీళ్ళేమనుకుంటున్నారంటే, అరే ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారే, మరి 3 దినాల్లో దాన్ని పడగొట్టి ఎలా లేపుతాడు ఇతను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు స్పష్టంగా అక్కడ చెప్పారు ఏంటంటే, ఆయన ఆ దేవాలయముల గురించి లేదా భౌతిక దేవాలయముల గురించి మాట్లాడతలేదు, కానీ ఆయన శరీరము అనే దేవాలయముల గురించి మాట్లాడుతున్నాడు. మరి దీనిలో ఉన్న లోతైన అర్థము ఈరోజు మనం నేర్చుకోవాలి దేవుని పిల్లలారా. దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ సంగతి మనం నేర్చుకోవాలి. ఏమిటి దేవాలయము అని అంటే, ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభు మరణ పునరుద్ధానముల ద్వారా 2 విషయాలు జరిగినాయి. ఏమిటి ఆ 2 విషయాలు అంటే, 2 విషయాలు ఏంటంటే, ఒకటి భౌతిక దేవాలయాలు కట్టబడ్డాయి. ఎలా కట్టబడ్డాయి? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా ఏమండి దేవుని సువార్త ఆయా ప్రాంతాల్లో సర్వలోకంలో వినబడినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు మొట్టమొదట వారి గృహాలలో దేవుణ్ణి ఆరాధించేవారు. వారి గృహాల్లో సంఘము కూడుకొని దేవుణ్ణి ఆరాధించేవారు. మరి ఆ సంఘ సభ్యుల యొక్క సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే, దేవాలయాలు, ప్రత్యేకమైన ఆరాధనా స్థలాలు వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇవి భౌతిక దేవాలయాలు. అంటే మనకులాగా మరి మనం ఇంతమంది కూర్చొని ఆరాధిస్తున్నామంటే ఏ ఇల్లు సరిపోద్ది మనకి? ఏ ఇల్లు సరిపోద్ది మనకి? కనుక మనం ఏం చేసాం, అందరం కలిసి మనం ఓ చక్కని దేవాలయాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ దేవాలయంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అలాగా సంఘము విస్తరించినప్పుడు ఈ రాతి కట్టడముతో కట్టబడిన భౌతిక దేవాలయాలు కట్టడము ప్రారంభించబడ్డాయి. ఇది మొదటి సంగతి. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన ఏం చేశాడు అంటే, మనలనే ఒక దేవాలయముగా మార్చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో గమనిస్తే గనక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో ఉన్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఎంత చక్కగా వ్రాయబడి ఉంది ఈ మాట. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా మన దేహమునే ఆయన ఒక ఆలయముగా మార్చివేశాడు. ప్రియ దేవుని పిల్లరా, ఇది ఎలా సాధ్యమైంది? అది ఎలా సాధ్యమైందండి? యేసుక్రీస్తు ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనలను కడిగి మన పాపములన్నీ తీసివేసి మనలను పరిశుద్ధపరచి
సాక్షాత్తు యేసుక్రీస్తే వచ్చి మనలో నివాసము చేస్తాడు. హల్లెలూయా. మనలను దేవాలయాలుగా చేస్తాడు ఆయన. ఆయన నివసించేది ఈ మందిరాల్లో కాదు, ఆయన నివాసం చేసేది ఈ దేవాలయంలో కాదు, ఆయన కోరుకున్నది ఈ దేవాలయంలో కాదు. మరి ఏ దేవాలయంలో నివాసం చేస్తాడు అంటే దేహము అనే దేవాలయములో ఆయన నివాసము చేస్తాడు. మరి సొలొమోను గొప్ప మందిరం కట్టాడు. మందిరం కట్టి, అయ్యా నువ్వు ఈ దేవాలయంలోనికి వచ్చి దేవాలయంలో నివాసం చేయమంటే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మహాకాశములే నన్ను పట్టజాలవు కదా, మనుషుని యొక్క చేతి పని వలన కట్టబడిన ఈ మందిరంలో నేను నివాసము చేసేదనా? నన్ను పడుతుందా? మహాకాశములే నన్ను పట్టజాలవు కదా. అంత గొప్ప దేవుడు ప్రియ దేవుని పిల్లరా ఎక్కడ నివాసం చేస్తా అన్నాడు? ఈ చిన్ని హృదయాల్లో. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? మనల్ని క్రీస్తు ద్వారా మనలను ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి ఆయన నివాసము చేసే దేవాలయముగా మనలను మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి భౌతిక దేవాలయము స్థాపించబడింది, రెండవది శరీరము అనే దేవాలయము స్థాపించబడింది. ఒకటి భౌతిక దేవాలయము, రెండవది శరీరము అనే దేవాలయం. ఇది ఎలా సాధ్యమైంది? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా సాధ్యమైంది. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు మనను దేవాలయముగా చేశాడు కదా, మనం ఏ విధంగా దేవాలయముగా ఉండగలుగుతామో, ఆయన దేవాలయముగా మనం ఏ విధంగా జీవించగలుగుతామో ఒక ప్రశ్న వేసుకుంటే కనుక ప్రియ దేవుని పిల్లరా, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనము ఇక్కడ నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఏ విధంగా మనము ఆయన దేవాలయముగా జీవించగలుగుతామంటే, మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడి, అర్థమైందా? మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడి క్రీస్తే మనలోనికి వచ్చినప్పుడు మనము ఆయన దేవాలయముగా జీవించగలుగుతాము. మన ప్రాచీన పురుషుడు నశించిపోవాలి, పాతవి గతించిపోవాలి, సమస్తము క్రొత్తగా మార్చబడాలి. అప్పుడు యేసుక్రీస్తు మన లోపలికి వస్తాడు, మనతో ఆయన జీవిస్తాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు మనలో జీవించినప్పుడు, యేసుక్రీస్తు మనలో నివసించినప్పుడు మనకు కలిగే ఒక 4 శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. అందుకు దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున వారి మధ్య నుండి మీరు బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా.
ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ 4 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. ఏంటి ఆశీర్వాదాలు? అవి ఎలా వస్తాయి? దేవుడు మనతో నివసించినప్పుడు, దేవుడు మనలో నివసించినప్పుడు ఈ 4 రకాలైన ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. హల్లెలూయా. వాటిలో మొదటిది ఏంటంటే, దేవుడే మన శరీరాలలో సజీవంగా నివసిస్తాడు. ఇది మొదటి ఆశీర్వాదము. నివసిస్తాడు, ఇది మొదటి ఆశీర్వాదము. ఏమండి, ఆయన మనలో నివసిస్తే ఏం జరుగుద్ది చెప్పండి? ఆయన మనలో నివసిస్తే ఏం జరుగుద్దండి? మనల్ని పాడు చేసే, మనల్ని పతనానికి నడిపించే, మనలను ఏమండి నాశనానికి నడిపించే ప్రతి సాతాను శక్తులను ఆయన దూరపరుస్తాడు. ఆయన దేనికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఏమండి, వెలుగు వచ్చిందండి, చీకటేమైపోద్ది? అంతే నేను చెప్పింది. ఇప్పుడు వెలుగు వచ్చింది, చీకటి అంతే. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము నిర్మూలమైనది. జయం పొందిడి యేసు రక్తమే, 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడైతే మన దేహములోనికి, మన హృదయంలోనికి వస్తాడో, మనలో ఉన్న సాతాను చీకటి శక్తులన్నీ పారిపోతాయి. ఇది మంచిదేనంటారా? అసలు ఆయనకి అవకాశం ఇస్తేనేగా మనం, ఏమండి, మనం ఆయనకి అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? మనలో ఉన్న చీకటి సాతాను శక్తులను దూరపరుస్తాడు. ఆయన అవి ఉండలేవు ఇక అక్కడ. ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టాడో లోపల, ఇవి పారిపోతాయి. మనం యేసుక్రీస్తు నివసించే ఆ యోగ్యమైన పాత్రలుగా మనలను మనం దేవునికి అప్పగించుకోవాలి. సాతాను శక్తులు దూరమైపోతే ఇక మనకి ఎలా ఉంటుంది? 7 దయ్యాలను ఎల్లగొట్టాడు యేసయ్య. ఏమైపోయింది చెప్పండి? అంతకుముందు 7 దయ్యాల చేత పట్టబడి పాపాత్మురాలుగా భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తూ, భ్రష్టత్వంలో జీవిస్తూ, దుర్మార్గంలో జీవిస్తూ, ఏమంటే దేహాన్ని పాడు చేసుకుంటుంది, గృహాన్ని పాడు చేసుకుంటుంది, జీవితాన్ని పాడు పాడు చేసుకుంటుంది ఆమె. యేసు ప్రభు వారు ఆమెలో ఉన్న 7 దయ్యాలను పోగొట్టినప్పుడు ఆమె ఎంత పరిశుద్ధురాలిగా మారిపోయిందో. హల్లెలూయా. యేసు ప్రభు వారు మొదటి పునరుద్ధాన దర్శనం ఎవరికి ఇచ్చారంటే ఆమెకే ఇచ్చారు. అంత గొప్ప ఆధిక్యతను పొందుకుందామె. కారణం ఏంటి? ఆమెలో ఉన్న దయ్యాలన్నీ పారిపోయినాయి. ఎందుకు పారిపోయినాయి? యేసయ్య ఆమె లోపలికి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మనలోకి వస్తే ఏమి జరుగుద్దో అని ఆలోచిస్తూ వినండి. యేసు ప్రభు వారు మనలోకి వస్తే మనలో ఉన్న సైతాను చీకటి శక్తులన్నీ కూడా పారిపోతాయి. మనలో ఉన్న చీకటి అంతా పారిపోతుంది. మనలో ఉన్న గాలి ధూళి అంతా కూడా పారిపోతుంది. అపవిత్రాత్మలు పారిపోతాయి. మన గృహము వెలుగుతో నింపబడుతోంది. ఎంత ఆశీర్వాదమో చూడండి ప్రియదేవులారా. నేను చెప్పేది
శరీరము అనే దేవాలయం గురించి చెప్తున్నాను నేను చెప్పేది శరీరం అనే దేవాలయం. ఈ దేవాలయము ప్రియ దేవుని పిల్లరా దేవునికి నివాసముగా మార్చినప్పుడు సాతాను చీకటి క్రియలన్నీ లయమైపోతాయి. ఇది మొదటి ఆశీర్వాదం. ఇక రెండవ ఆశీర్వాదం ఏంటంటే, దేవుడే మనలో సజీవముగా నివసించినప్పుడు, జీవించినప్పుడు ఏం జరుగుద్దంటే ఆయన మనలో సంచరిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనలో సంచరిస్తాడు అంటే దీని అర్థం ఏంటి తెలుసా? మనము వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు మనతో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. మనం వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు మనతో ఉంటాడు. దేవుడే మనతో ఉంటే ఏం జరుగుద్ది చెప్పండి? ఏమండి? ఆయన మనలో సంచరిస్తాడు. ఈ మాట నా సొంతమైన మాట కాదు, అది ఏముంది అక్కడ 18వ వచనంలో కదా, నేను వారిలో నివసిస్తాడు. నెంబర్ వన్ నివసిస్తాడు. రెండవది సంచరిస్తాడు. మనతో సంచరిస్తాడు ఆయన. ప్రియ దేవుని పిల్లరా, మనతో ఆయన సంచరించినప్పుడు ఏం జరుగుద్ది? మనతో సంచరించినప్పుడు మనం దేవుని చిత్తానుసారముగా నడుస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని మార్గంలో నడుస్తూనే ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమైనా, బాధైనా, నిందైనా, కష్టమైనా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నేను నీతో ఉంటా, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నేను నీతో ఉంటా. అప్పుడు ఇంకా శ్రమ భయమా? శ్రమ ఎదురైతే భయమా? చెప్పరే. కాదండి. ఇప్పుడు చిన్నపిల్లలు నైట్ చిన్నపిల్లలు కొట్టు దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళొక్కళ్ళకే కొంచెం భయం అయితే, పెద్దోళ్ళు ఎవరన్నా వెంట ఉన్నారనుకోండి భయం అవుతుందా? చెప్పరండి. ఆడొక్కడే అయితే భయపడతాడు. అక్కడ కుక్క ఉంది, ఇక్కడ నక్క ఉంది అంటాడు. చాలామంది రోడ్లోకి రావడానికి భయపడతారు, ఎందుకంటే కుక్కలు ఉన్నాయని. మరి పెద్దవాళ్ళు ఒకళ్ళు ఉంటే వాడికి భయం ఉంటుందా? భయం ఉండదు. దేవుడు మన జీవితకాలం అంతా మనతో ఉంటే మనకు భయం ఉంటుందా? భయం ఉంటుందా? చెప్పండి. ఉండదు. అందుకని ఒక దానియేలు కానివ్వండి, షడ్రకు మెషకు అబేద్నెగోలు కానివ్వండి, వారు దేనికి భయపడలా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అగ్నిగుండములో కూడా ఆయన మనతోనే ఉంటాడు అనేటటువంటి విశ్వాసం వారిలో ఉంది. అగ్నిగుండములో కూడా మనతోనే ఉంటాడు దేవుడు. వాళ్ళు ఏమన్నారు? నెబుకద్నెజరు, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసినా సరే అగ్నిలో నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడైన దేవుడు. ఒకవేళ రక్షించకపోయినను ఆ బొమ్మకు మాత్రం మేము మ్రొక్కము. అంటే దేవుడు మనలో సంచరిస్తాడు అంటే ఆయన మనతో కలిసి అగ్నిగుండములోనికైనా వచ్చేస్తాడు. ఆయన ఎక్కడికైనా వచ్చేస్తాడు. ఆయన సింహాల బోన్లోకి వచ్చేస్తాడు, అగ్నిగుండంలోకి వచ్చేస్తాడు. ఇంకా నీకు భయమే ఉంది? ఇంకా నీకు భయమే ఉంది చెప్పండి? భయమేమి? అందుకే దావీదు కూడా ఏమన్నాడు? మరణాంధకార గాఢాంధకార లోయలలో సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. ఎందుకని? నీవు నాకు తోడై ఉన్నావు. నీవు నాకు తోడై ఉన్నావు. గాఢాంధకార మరణాంధకార లోయలైన, కొండలైన, అడవులైన, గుట్టలైన, అరణ్యాలైన ఎక్కడికి వెళ్ళినా నీవు నాకు తోడై ఉన్నావు గనక నేను భయపడను. ఇది రెండవ ఆశీర్వాదం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు. ఆయన నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. దావీదు ఇంకో కీర్తనలు అంటాడు, ఆయన సమాధిలో కూడా నీకు తోడుగా ఉంటాడట.
ఎక్కడ తోడుకుంటాడు? ఎవరన్నా తోడుగా వెళ్తారా? చచ్చిపోయేటప్పుడు అరే నువ్వు నాతో కూడా, నా ప్రియమైన పుత్ర నువ్వు నాతో కూడా వచ్చేయరా సమాధిలోకి అంటే, తండ్రి నీకు ఒక వందనం, నీకు ఒక దండం, నువ్వు వెళ్ళిరా సమాధిలోకి అంటారు. అవునా కదా? ఎవరన్నా వెళ్తారా సమాధిలోకి ఎంత ప్రేమించినా? కానీ దేవుడు సమాధిలో కూడా నీకు తోడై ఉంటాడు ఆయన. ఎందుకంటే నిన్ను లేపాలి కదా. హల్లెలూయా. నిన్ను లేపాలి కదా, పునరుద్ధానుడిగా నిన్ను లేపాలి కదా ఆయన. సమాధిలో కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం కావాలి నీకు? అంతకంటే గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం ఇంకేం కావాలి నీకు? వేద్యంలో ఇది రెండవ ఆశీర్వాదము. ఇక మూడవది ఏమిటంటే, ఆయన చదవండి ఆ వాక్యాన్ని. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి, కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్ములను చేర్చుకొందును. ఇది మూడవ ఆశీర్వాదం. దేవుడు ఏం చేస్తాడు? మనలను చేర్చుకుంటాడు. ఎలా చేర్చుకుంటాడు? కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. ఎలా చేర్చుకుంటాడంట ఆయన? ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు. ఆయన చేర్చుకునే దేవుడు. బా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది. మనం ఎన్నిసార్లు అవిధేయులమైనా, మనం ఎన్నిసార్లు ఆయన విడిచి వెళ్ళిపోయినా, ఆయన మరలా 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 మనను చేర్చుకుంటూనే ఉంటాడు. ఆయన మనను చేర్చుకుంటాడు, మన పాపములను క్షమిస్తాడు, మరలా ఆయన మనను తన గృహములోనికి తీసుకొస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుని ఏ విధంగా తండ్రి ప్రేమించాడో అలా ప్రేమిస్తాడు ఆయన. చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడా? ఆస్తి పాడు చేశాడు, చేర్చుకున్నాడా లేదా? బలమంతా పోయింది, చేర్చుకున్నాడా లేదా? రాజస్వం అంతా పోయింది, చేర్చుకున్నాడా లేదా? కుమారుడు అనిపించుకునే యోగ్యత పోయింది, చేర్చుకున్నాడా లేదా? అలాగే యేసుక్రీస్తు మనలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం అనేక సార్లు తొట్రుపడిపోతూ ఉంటాం, అనేక సార్లు తొందరపడిపోతూ ఉంటాం. ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే దేవుడు మరలా మనను చేర్చుకొని ప్రేమించి క్షమించి ఆయన మనలో ఉన్న దోషములు పాపములన్నీ కడిగి ఆయన బిడ్డలుగా నిలబెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మూడవ ఆశీర్వాదం. ఇక నాలుగవది ఏంటంటే నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులయ్యుందురు. దేవునికి స్తోత్రం. నాలుగవది ఏంటంటే ఆయనే మన తండ్రిగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనే మన తండ్రిగా ఉంటాడు. మరి ఇంకా అంతకంటే మనకేమన్నా కావాలా? చెప్పరండి. ఆయనే మన తండ్రిగా ఉంటాడు అంటే దీంట్లో అర్థం ఏంటండి? ఆయన ఎలాగో మన తండ్రే కదా. తండ్రి ఏం చేస్తాడు? మన ప్రతి అవసరాలు తీరుస్తాడు ఆయన. ఇది అసలు విషయం. కుమారుడు తండ్రిని గుడ్డును అడిగితే తేలునిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? రొట్టెను అడిగితే రాయినిస్తాడా? ఏ తండ్రి అయినా ఇస్తాడా? అదే యేసుప్రభు వారు చెప్పాడు ఆ ఉపమానంలో. అదే చెప్పాడు యేసుప్రభు వారు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎందుకు ఇస్తాడు? అత్యధికంగా ఎందుకు ఇస్తాడంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఏ తండ్రి కూడా తన కుమారుడు తక్కువ స్థాయిలో ఉండాలని ఎవడ కోరుకోడు. ఏ తండ్రి అయినా ఏమనుకుంటాడంటే నాకంటే నా కొడుకు ఒక మెట్టు,
నాకంటే నా కుమార్తె ఒక మెట్టు పైన ఉండాలని కోరుకుంటాడు. అందుకని దేవుడు అంట మనలను తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడు. ఎప్పుడు గొప్ప ఆశీర్వాదం తెలుసా? దేవుడు మనలను ఈ దేహమును ఆయన దేవాలయముగా మార్చాడు అంటే ఎప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకాలి. మీరు పరిశుద్ధంగా బ్రతకండి. ఆ బ్రతికాం ప్రభువా ఏంటి అని అంటే 4 ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ. ఎంతసేపు మనం అనుకుంటా ఏంటే పరిశుద్ధుడిగా బతకమంటాడు దేవుడు, పరిశుద్ధులుగా బతకమంటాడు. బ్రతికితే కలిగే ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఆశీర్వాదాలు స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. ఆ గొప్ప ఆశీర్వాదాలన్నీ నీకే. మరి నీ దేహమును ఆయనకి ఆలయముగా నువ్వు ఇస్తావా? నీ దేహమును ఈ ఆలయముగా ఇవ్వాలంటే నేను ఒకటే చెప్పాను. ఏ విధంగా ఇవ్వగలం మనం ఈ దేహాన్ని? ఏ విధంగా ఇవ్వాలంటే మన ప్రాచీన స్వభావము గతించిపోవాలి, మన పాతవి గతించిపోవాలి, మనలో ఉన్న ఆ పాత స్వభావము గతించిపోవాలి, క్రొత్త స్వభావము నూతన స్వభావం మనలోనికి రావాలి. అప్పుడు యేసుక్రీస్తు మనలోనికి వస్తాడు, మనలో జీవిస్తాడు. అందువలన కలిగే 4 దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియ దేవుని పిల్లరా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రతిదినము కూడా దేవాలయంలో ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని మనము అంగీకరిస్తే, యేసు ప్రభు మనతో ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఆశీర్వాదాలో మనం అనుదినము కూడా ధ్యానిస్తూనే ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, మరి ఆయన మన అవసరాలు తీర్చడమే కాదు, ఆదరిస్తాడు. ఆదరించడమే కాదు, మన ప్రతి బలహీన అనారోగ్య పరిస్థితులన్నీ తొలగించి స్వస్థపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన తండ్రి. ఆయన మనకు తండ్రి అయి ఉంటానన్నాడు. తండ్రి ఏం చేస్తాడు? అవసరాలు తీర్చడమే కాదు, ఆదరిస్తాడు కూడా. ఎత్తుకుంటాడు కదా, బిడ్డ ఏడుస్తున్నప్పుడు తండ్రి ఎత్తుకుంటాడు, ఆదరిస్తాడు, ఆదరణ మాటలు చెబుతాడు. ప్రియ దేవులారా, అందుకే పౌలు అనేక సార్లు శ్రమలు పొందినప్పుడు మమ్మలను ఆదరించిన దేవుడు అంటాడు. హల్లెలూయా. మా శ్రమల యందు మమ్మలను ఆదరించిన దేవుడు మీ శ్రమలలో మిమ్మలను ఆదరించునుగాక అంటాడు. నిజమే, పౌల్ని ఎంత భయంకరమైన శ్రమలు పొందాడంటే పౌలు అంత భయంకరమైన శ్రమలో పొందాడు. ఏమండి, ఆ శ్రమల్లో ఎవరైనా ఏమనుకుంటారంటే మాలాంటి దైవ సేవకులు ఏమనుకుంటారంటే ఎందుకు అసలు ఈ శ్రమలు ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకు, లేనిపోయిన రిస్క్ ఇదంతా ఎందుకు, ఎందుకు మనకి అసలు ఇది అనే ఒక బలహీనమైన మనసు వచ్చేస్తుంది మాలాంటి దైవ సేవకులకు. కానీ పౌలు నేను ఎంతగా శ్రమ పొందుతున్నానో దేవుని ద్వారా నేను అంతగా ఆదరించబడుతున్నాము అని మాట్లాడుతున్నాడు. పౌలు ఒక బలమైన గొప్ప దైవ సేవకుడు అండి. హల్లెలూయా. అవును ప్రియ దేవుని పిల్లరా, శ్రమలలో ఆదరణ. అంతేకాదు, నేను ఎప్పుడు బలహీనుడనో ఎందుకు? ఆయన తండ్రి అయి ఉన్నాడు, బలపరిచే తండ్రి ఆయన. పౌలు అన్నాడు, అయ్యా నాకు ముళ్ళు ఉంది ప్రభువా, నాకు ముళ్ళు ఉందయ్యా, అయ్యా ముళ్ళు తీసే అని ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. అప్పుడు వెంటనే పౌలే ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, ఆయన మనలను బలవంతులుగా నిలబెడతాడు. ప్రియ దేవుని పిల్లరా, మరి ఆయన మన తండ్రి. ఆ తండ్రి
మరి మన శరీరములను ఏమండి ఆ దైవ సన్నిధితో ప్రతిక్షణం మనం నింపుకోవాలి. దైవ సన్నిధితో, పరిశుద్ధాత్మతో మనం ఎల్లప్పుడూ కూడా నింపబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఒక సత్యము వ్రాయబడి ఉంది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేమిద్దరము వాని వద్దకు వచ్చి. ఆహా, ఎంత గొప్ప ఆత్మీయ సత్యము! హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నేను కూడా వానిని ప్రేమిస్తాను. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. అప్పుడు తండ్రి నేను ఇద్దరము వచ్చి అతనితో, అంటే యేసుక్రీస్తు ఒక్కడే కాదంట, తండ్రి కూడా వస్తాడంట. హల్లెలూయా. ఏమంటే తండ్రి కుమారులు ఇద్దరు కూడా వచ్చేస్తారు మన దగ్గరికి. ఎంత గొప్ప ఆత్మీయ సత్యం ఇది! మనం అనుకుంటాం, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ ఉంటాం. మనం ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆకాశం పైన ఉన్నాడా, లేకపోతే ఎక్కడ ఉన్నాడు మనకు అది ఏమీ అర్థం కావట్లేదు, మనకి దేవుడు ఎక్కడ ఉన్నాడో అనుకుంటూ ఉంటాం. నీవు ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల ఆయన నీ దగ్గరే ఉంటాడు. నువ్వు ఆయన ప్రేమించాలి. ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలు గైకొనకుండా, వాక్యానుసారంగా జీవించకుండా నేను ఆయన ప్రేమిస్తున్నాను అని అంటే దైవ సన్నిధి మనతో ఉండదు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉండును అని ప్రకటన గ్రంథంలో ఉంది. దైవ నివాసం మనుషులతో కూడా ఉండును. ఎవరి మనుషులు ఎవరో? ఆయన ఆజ్ఞలను గైకొనువారు, ఆయన మార్గములో నడిచేవారు, ఆయనను ప్రేమించేవారు, ఆయన కోసం ఏదైనా చెయ్యగలిగిన వాళ్ళు వీళ్ళే. వారితో తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి ఇదిగో వారి దగ్గరకు వచ్చి వారితో నివాసము చేస్తారు. ఎంత గొప్ప ఆత్మీయ సత్యాలు! దేవుడు మనతో నివసించేటట్టుగా మనం ఏం చేయాలంటే ప్రతిదినము కూడా ఏమండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ప్రతిదినము దైవ సన్నిధితో నింపబడుతూ, ప్రతిదినము పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటూ, ప్రతిదినము మనం ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడే మనతో నివాసము చేస్తాడు. ప్రియదేవులారా, అదే నేను చెబుతున్నాను. ఆయన నివాసం చేస్తే ఎన్ని ఆశీర్వాదాలు! 4 ఆశీర్వాదాలు. ఈ లేఖనంలో వరకే 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా మిగిలిన బైబిల్లో ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం చదువుకున్న ఈ లేఖనంలో 4 ఆశీర్వాదాలు మనం ధ్యానం చేశాం. ఆ 4 ఆశీర్వాదాలు పొందుకునే ఆ దైవ కృప దేవుడు మళ్ళీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.